ఇంకేం రాసుకొచ్చిండు ఇలా ఈడేం రాసుకొచ్చిండు ఇక్కడ రాస్తాడు అన్నాడు. రాహుల్ మాట రేవంత్ బాట ఇట్లా రాస్తాడు. మరి రాహుల్ మాట రేవంత్ బాట బాగున్నది. నీదే బాట బానిస బాట నీది. నీదే బాట జోకుడు బాట నీది. నీదే బాట బూతుల బాట నీది. బ్లాక్మెయిలింగ్ బాట నీది. వటకాయ గాడి బాట నీది. ఎన్నికల ముందు గిగ్ వర్కర్స్ తో రాహుల్ భేటీ. కాంగ్రెస్ సర్కారులో సమస్యల పరిష్కారానికి హామీ. అందరు ఇవే చెప్తారు. రాహులే ఎట్లా నమ్ముతావురా? చెవులు ఉన్నాయి కదా అని ఏది చెప్తా అది నమ్ముతారు రాహులే. అది అమలు జరిగినప్పుడు కదరా రాహులే. ఇవన్నీ రాసుకొచ్చి ఇప్పుడు జోక్తాండిగా రేవంత్ రెడ్డిది ఇంత పెద్దగా ఉన్నది అన్నది అప్పుడు ఈ జోకరాలే. అప్పుడేమో రేవంత్ రెడ్డికి అగనెస్ట్గా రాసిన వార్తలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొగడు అయిపోయింది కదా వీనికి. అమ్మో నా మొగడికి వచ్చి చంపుతాడు అన్నట్టు ఇప్పుడు తగ్గిండి. ఇక ఏముండే వీళ్ళు వచ్చి ఇంత పెద్ద ఫోటో వేసుకునే ఈ కాలు మొక్కరా ఊరికి కాళ్ళ మీద వాడు ఇవాళ కన్నా దండం పెట్టి కాళ్ళు అందుకోవాలంటే వీడు ముందు ఉంటాడు. ఎందుకంటే అధికారం ఉండాలి, వీనికి డబ్బు ఉండాలి, కార్లలో తిరగాలి. పేరుకేమో నాకు అంగిలాగే ఉన్నది, లోపల డ్రాయర్ కూడా లేదు, 100 రూపాయలు కూడా లేదు, లోపల డ్రాయర్ కొనకచ్చుకుందామంటే అని చెప్తాడు ఈ దొంగ. ఏం నవ్వురా, దూగడ పట్టినట్టే ఉన్నది కదా ముఖమంతా నునుపుగా. ఇక చూడు ఇప్పుడు ఈ తల్లి దీపదాస్ గారు అంటే ఒక మహిళ కాబట్టి తల్లికి మనం నమస్కారం పెట్టచ్చు. ఈ అందంగా ఉంటారు కొందరు లేడీస్, సహజంగానే అందంగా ఉంటారు. గీడు చూడా ఎంత నునుపుగా గీకిచ్చుకున్నాడు ఆవిడు. ఫోటోషాప్ పెట్టి ఇక నునుపుగా దూగడ పట్టిండు, ఇటు దూగడ పట్టిండు, అటు దూగడ. ఈ కళ్ళ కింద సార్కలు ఉండే, తాగిన సార్కలు ఉండే, తాగి 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 కళ్ళ కింద సార్కలు వచ్చేది. ఆ సార్కలు కూడా తీపిచ్చుకున్నాడు. మంచిగా పెట్టినారా, కాళ్ళు ఇటే ఉంటాయి. ఈ ఎవరు చూడనప్పుడు పోయి కాళ్ళ మీద పడితే వాడు ఎవడు వచ్చిండు మేడం సోనియా గాంధీ గారితో అంటది. ఇప్పుడు ఈ మేడం ఎవరు దీపాదాస్ గారు, మొన్న మేడం ఎవడో నేను రచ్చుడితో కాళ్ళ మీద పడ్డాడు మేడం, అని పేరు చిత్రంగా ఉన్నది, ఎక్కడ ఇలా అటువంటి పేరు నేను అంటది. ఎవడు వాడేనా అంటే వాడే అంటే ఎవడు మేడం అని పేరు గుర్తుకులేదు మేడం అంటే, వాడోడు ఉన్నాడు మన వారం రోజులు మా ఇంటి చుట్టూ తిరిగి ఢిల్లీలో నోరేసుకొని వరుతాడు, కేసీఆర్ కుటుంబం అంటే బాగా తిరుగుతాడు వాడు. అరే వాని పేరు వటకాయ కాడు కదా, అది వారి వటకాయ.